రాజకీయాలు చూశాను. నేను ఎప్పుడూ చూడనటువంటి విచిత్రమైన రాజకీయాలు చూస్తున్నాను. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, వాళ్ళంతా కూడా హిట్ అండ్ రన్, బెదిరించి ఒక లెటర్ పంపించేవాళ్ళు. 10 కోట్లు ఇవ్వాలంటే ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళని చంపేసేవాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళు కనపడేవాళ్ళు కాదు, ఎక్కడో అడవుల్లో దాంకొని ఎప్పుడో వచ్చి చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయి భయపెట్టేవాళ్ళు. 30 ఏళ్లకు మునుపు మీరు చూసుకుంటే నేను పెద్ద ఎత్తున పోరాడాను. కడాన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరని, అలిపిరి దగ్గరని 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు భయపడలేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. అంత ప్రమాదం. ఈరోజు నేను చూస్తున్నాను ఒక పార్టీని, ఈ పార్టీ దానికంటే ప్రమాదం. బాబాయిని హత్య చేసి నా నెత్తిన పెడతారు. ఎలాంటి పార్టీ అర్థం చేసుకుని, అది కూడా ముఖ్యమంత్రి పైన. అంటే ఏది కూడా లెక్కలేనితనం, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పేస్తారు. మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఇది నిజమా అబద్ధం అని. అలాంటి పరిస్థితులు తెస్తారు. ఈరోజు ఇక్కడ జువ్వల దిన్నుంది, కొంతమంది అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కావాలని చెప్పి తప్పుడు ప్రచారాన్ని ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టును కమర్షియల్ పోర్టుగా ఏర్పాటు చేసినప్పుడు జువ్వల దిన్న హార్బర్ తెరపైకి వచ్చింది. 2004 తర్వాత నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ రోజు నేను కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశాను. 2009లో 2011లో ఆనాటి ప్రభుత్వం హార్బర్ నిర్మిస్తామన్నారు, కానీ ఎక్కడా పట్టించుకున్న సందర్భం లేదు. 2018-19లో మళ్ళీ నేను ఆలోచించి కేంద్రానికి ఒకటి పంపించి, మేము సగం డబ్బులు ఇస్తాం, మీరు సగం డబ్బులు ఇమ్మని దగ్గర ఆ రోజు మీరు చూస్తే ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వమే, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వమే కేంద్రానికి పంపించాం. దానివల్ల 288 కోట్ల రూపాయలు సమానంగా ఇద్దరు భరించాలని చెప్పి పెట్టాం. ఆ తర్వాత శాంక్షన్ అయింది. ఇది వాస్తవం. అలాంటి వాస్తవం ఉంటే దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఇంకో పక్క ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవ్వరు కూడా మత్స్యకారులకు అన్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఉన్నా నేను ఒప్పుకోనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తమిళనాడు నుంచి, పాండిచ్చేరి నుంచి వాళ్ళ బోట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కావాలని మన ఫిష్ని వాళ్ళు తీసుకునే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఒకప్పుడు 14-15 బోట్లు పెట్టి ఎక్కడికక్కడ సెక్యూరిటీ పెట్టి వేరే ప్రాంతాల నుంచి బోట్లు రాకుండా అడ్డుకుంటే అవన్నీ కూడా రిపేర్లు చేయించి నిరుపయోగం చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒక 2 రిపేర్లు చేశాం, ఇంకొక 2 కావాలంటే కొంటాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తమిళనాడు జాలర్లకు కూడా, తమిళనాడు ప్రాంతానికి ఆంధ్ర వాళ్ళు వచ్చి టెన్షన్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మత్స్యకారుల్లో టెన్షన్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, నియంత్రణ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే నెల్లూరు కలెక్టర్ ఉన్నాడు, తిరుపతి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఇద్దరికి చెప్తున్నాను, ఒకవేళ ఎవరు చెప్పరు, ఎవరైనా చెప్పినా మీరు వినొద్దండి, ఇది నా ఆదేశం అని మరొక్కసారి మీ అందరి ముందర వారికి స్పష్టం చేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన ఈ కార్యక్రమాలు చేసి నిన్ననే మీరు చూస్తే ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2,50,000 ఇండ్లు గృహప్రవేశాలు చేశాం. 21 నెలల్లో 5 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశాం. ఇంకో పక్కన రాబోయే
5-6 నెలల్లో ఇంకొక 4,50,000 చేస్తాం. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇది కాకుండా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీకు చెప్పాలి. నేను ఆ సబ్జెక్టు పోయే మునుపు ఈ ప్రభుత్వం సుపరిపాలనకు నాంది పలుకుతున్నాం. నేను సంక్షేమ కార్యక్రమాలన్నీ చెప్పాను, అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నాం చెప్పాను. ఇంకో పక్క ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున సమస్యల పరిష్కారం కూడా. ఈరోజు మీకు ఏ పని జరిగినా నేను పింఛన్ ఇచ్చాను. పింఛన్ ఇచ్చినాక ఇప్పటికి ఎంతమందికి ఇచ్చామో ఆన్లైన్లో మేము చూసుకుంటున్నాం. ఎక్కడిచ్చామో టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేస్తున్నాం. ఈరోజు రేపు మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాను. ఎవరైతే పింఛన్ ఇచ్చిన అధికారి మర్యాదగా ప్రవర్తించాడా, డబ్బులేమని అడిగాడా, లేకుంటే మీకు సకాలంలో ఇచ్చాడా, ఇవన్నీ కూడా తెప్పించి నేను కరెక్ట్ చేస్తున్నా. నేను అడుగుతున్నా, మీ అందరికీ ఫోన్లు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నాను. వస్తున్నాయా? వాట్సాప్ వస్తూ ఉందా? మన మిత్ర వస్తూ ఉందా? వస్తూ ఉందంటే చేతుల పైకెత్తండి. కొంతవరకు ఉంది. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, తెలియని వాళ్ళకి ఎట్లా వాడాలనో నేర్పించమని. రెండోది, ఒకవేళ మీరు రాయడం తెలియకపోయినా హాయ్ అని మీరు మెసేజ్ పెడితే అది చేసి మళ్ళా మీకు చెప్పే బాధ్యత తీసుకుంటాను. ఒకవేళ మీకు తెలియకపోయినా నేను కావాలంటే మెసేజ్ వాయిస్లో పంపిస్తాను. వాయిస్లో పంపిస్తా, దీని మీరు చెప్తే దాన్ని మళ్ళా ఏఐ ద్వారా కన్వర్ట్ చేసుకుని దాన్ని అర్థం చేసుకుని మీ సమస్యలు పరిష్కారం చేస్తాను. ఇక్కడే జిల్లా ఆఫీసర్లు ఉన్నారు, మా కలెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే ఈరోజు మొత్తం జిల్లా అంతా కూడా మీరు చూసినప్పుడు సంవత్సరంలో ఈ జిల్లాలో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం 69.33% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ప్రభుత్వ సేవల పైన మీ సాటిస్ఫాక్షన్ 69.33 ఉంది. స్టేట్ అయితే 67.34 ఉంటే స్టేట్ కంటే మెరుగ్గా 2% నెల్లూరు జిల్లా ఉంది. దీనికి అభినందిస్తున్నా. నెల్లూరు జిల్లా కంటే నియోజకవర్గం 1% తక్కువగా ఉంది. ఇక్కడ అధికార యంత్రాంగానికి పోటీ ఉంటుంది. ఎక్కడ బాగా లేదు అది కూడా చెప్తాను. నేనేదో మిమ్మల్ని ఒత్తిడి పెంచడం లేదు. 180 మంది బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వాళ్ళని అభినందిస్తున్నా. మిగిలిన 20 మంది కూడా సక్రమంగా పనిచేసి అందరి మారిగానే మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో 64వ స్థానంలో జిల్లా ఉంది, ఉదయగిరి ఉంది. ఇంకో పక్క 3 నెలల్లో రాష్ట్రం 68.51 ఉంటే జిల్లా 70.61, అంటే ఇంకా 1% పెరిగింది. ఉదయగిరి కూడా బాగా పెరిగింది, దీనికి అభినందిస్తున్నాను. 71.28 జిల్లా కంటే మెరుగైంది. ఇప్పుడు 41వ స్థానానికి వచ్చారు. ఇంకో పక్క లాస్ట్ మంత్లో చూస్తే ఈ ఒక్క నెల కూడా చేశాను. రాష్ట్రం 71.69 ఉంటే జిల్లా 75.11, 4% పెంచారు. కలెక్టర్ని అభినందిస్తున్నా. ఇది ఓటుగా కన్వర్ట్ చేయాలి మాకు. మీ ద్వారా మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తే